బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అనంత కరుణామైన దైవం నామంతో ప్రారంభిస్తున్నాను. మహాశిలరా, మీతో 2 నిమిషాలు ఖురాన్ సందేశం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మహాశిలరా, ఈరోజు కూడా ఒక చక్కటి వాక్యాన్ని నేను మీకు వినిపిస్తాను. దైవ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మీకు నేను తెలియచెప్తున్నాను. తద్వారా మీలో కూడా ఒక రకమైన ఆలోచన కలగాలి. ఎందుకంటే మంచిని మనము పెంపొందింపజేయాలి, మంచిని పంచాలి, అందరికీ కూడా షేర్ చేయాలి. మనము వాట్సాప్లో ఏదైనా ఒక మంచి విషయం మనకు కనిపించింది అనుకోండి, మనం ఏం చేస్తాం, వెంటనే ఈ మంచి అందరికీ కూడా తెలియాలి అని చెప్పేసి మనం షేర్ చేస్తామా? అందులో కొంత వేస్ట్ అయినటువంటి మెటీరియల్ కూడా షేర్ అయిపోతుంటుంది, వేరే సంగతి అనుకోండి. విషయం ఏంటంటే, నాకు తెలిసినటువంటి విషయం అందరికీ కూడా తెలియాలి అన్న ఆలోచన, మంచి ఆలోచన, ఓకే. అదేవిధంగా దైవం ఒక విషయం తెలియచెప్తున్నప్పుడు, ఒక మంచి విషయం చెప్తున్నప్పుడు, మనకు ఇహపరలోకాల్లో సన్మార్గాన్ని, సాఫల్యాన్ని ఇచ్చే ఒక మాట మనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తాము? నాకు తెలిసింది కదా అని చెప్పేసి నా వద్ద నేను పెట్టేసుకుంటానా? లేదు, సాటి వారికి కూడా చెప్పాలి, వారు కూడా దీన్ని అనుసరించాలి, వారు కూడా ఈ ప్రయోజనాన్ని, లాభాన్ని పొందాలి అన్న ఆలోచన ప్రతి మనిషిలో ఉంటుంది. అది సహజ సిద్ధంగా దైవం పెట్టినటువంటి ఒక సుగుణం. ఏమండి, మంచిని కోరుకోవడం ప్రజలందరిలో కూడా. దుర్మార్గులు కొంతమంది ఉంటారు, వాటిని పక్కన పెట్టేయండి. దుర్మార్గులు ఎందుకంటే దుర్మార్గులకు ఆలోచన అంతా దుర్మార్గంగానే ఉంటుంది. ప్రజలు నాశనం అయిపోవాలి, ప్రజలు పాడైపోవాలి, నేను మాత్రం బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటారు. దుర్మార్గులను పక్కన పెట్టేయండి. 95% మంది మంచి వాళ్ళే ఉన్నారు ఈ ప్రపంచంలో. ఏమండి, దైవం తెలియజేసే విషయం ఏంటంటే, అల్లాహ్ అంటే సృష్టికర్త దైవం, పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు. ఆ సృష్టికర్త అల్లాహ్, యెహోవా, ఆయన తన దాసుల పట్ల ఎంతో దయగలవాడు. ఆయన దయ గలవాడు కాబట్టే మనం ఆయన ఆరాధించకపోయినా, ఏం చేసినా, రకరకాల దుర్భాషలు మనం మాట్లాడినా కూడా ఆయన వెంటనే ఆయన శిక్షించడం లేదు. తాను ఎవరికి ఏది ఇవ్వాలనుకుంటాడో అది వారికి ఇస్తాడు. ఆయన యొక్క కారుణ్యాన్ని అడ్డుకునేవారు ఎవరు కూడా లేరు. వల్లాహు యర్జుఖు మన్ యషాఉ బిగైరి హిసాబ్ అంటాడు. తాను తలిచిన వారికి ఆయన ఇచ్చేస్తాడు. ప్రపంచం యొక్క తలుకు బెలుకులు ఆయన ఇష్టం వచ్చినట్లు ఇస్తాడు. ఆయనకి ఎవరికైతే నచ్చిందో, ఏమండి, దానికి ఒక కొలబద్ద లేదు. ఆయన దైవాన్ని విశ్వసించేవాడు లేకపోతే నాస్తికుడు అన్న ఆలోచన ఆయనకు లేదు. ఆయన తలచిన వారికి నిచ్చేస్తాడు. ఎందుకంటే ప్రపంచం క్షణభంగురం కాబట్టి, ప్రపంచం ఏమి కూడా కాదు కాబట్టి, పరలోకం అసలైనది కాబట్టి ఆయన ఎంతో బలవంతుడు, ఎంతో శక్తిమంతుడును. ఆయన బలవంతుడు అని శక్తిమంతుడు కాబట్టే సోదర మహాశిలరా, ఈ సర్వ ప్రపంచాన్ని ఆయన కేవలం తన యొక్క జ్ఞానంతో, తన యొక్క ఆలోచనతోటి, తన యొక్క శక్తి సామర్థ్యాలతో ఆయన నడుపుతున్నాడు. సోదర మహాశైలరా, ఈ విధంగా ఆయన తన దాసుల పట్ల అమితమైన దయగలవాడు కాబట్టే